తులరాశి. తుల కూడా ఇది హంసయోగంతో కూడుకున్నదే. ఇది ఒక పాయింట్ మళ్ళీ మళ్ళీ రెండు రాశులకి పడుతుంది. అది ఓకే. సో అంచేతంటే తుల కూడా సో మేషం గుడ్డు, కర్కాటం గుడ్డు. ఇది ఆ మేషం గుడ్డు కర్కాటం గుడ్డు వెరీ గుడ్లు. వెరీ గుడ్. ఈ రెండు వెరీ ఆ గుడ్. వెరీ గుడ్లు. ఇది తుల కూడా వెరీ గుడ్. ఎందుకంటే దశమ స్థానంలో మీ యొక్క గురుడు ఉన్నాడు. అంటే మీకు హంసయోగం ఉద్యోగరీత్యా పడుతుంది. అసలు తుల అంటే ఏంటి? సింగిల్ పేరెంట్ లైఫ్. మ్యాక్సిమం సింగిల్ పేరెంట్లే ఉంటాయి. ఒకవేళ సింగిల్ పేరెంట్ లేకపోతే నాన్న ఏదో బాయ్లోనే ఉంటాడు, ఈడు ఎక్కడ ఉంటాడు, లేకపోతే నాన్న అమెరికాలో ఉంటాడు, ఈడు ఎక్కడ ఉంటాడు, అంతా వీడియో కాల్ చాటింగ్లోనే ఉంటుంది ఫాదర్ తోటి. ఫాదర్ కొంచెం డిటాచ్ అయ్యి ఉంటాడు, లేదా ఆల్రెడీ ఎక్కడ కొట్టేసి ఉంటాడు. ఇలా ఈ స్టైల్లో తులారాశిలో ఉంటుంది. కాకపోతే ఇందులో సింగిల్ పేరెంట్ అనే ఒక విషయం ఉంది. వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ కావాలన్న తాపత్రయం ఉంటుంది. ఎందుకని లాభాధిపతి అయినటువంటి రవి సింహరాశి ఇక్కడ నేర్చబడతాడు. మా నాన్నగారు పేరనో లేకపోతే ఇంకోటి సంథింగ్ వీడికి నాన్న ఫీలింగ్ లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఫీలింగ్ ఏదో ఒకటి ఉంటుంది. లేకపోతే నాన్న చేసినప్పుడు వీడు తీర్చడమో ఎక్కడో దగ్గర నాన్న ఇరికెత్తుంటాడు అండి. డిటాచ్ అవ్వడం కానీ ఇరికించడం కానీ లేకపోతే నాన్నకు ప్రేమ సరిగ్గా పొందలేకపోవడం కానీ ఎక్కడో దగ్గర నాన్నతో ఇది ఉంటుంది. నాన్న ఎంత గొప్పవాడైనా సరే కొడుకుతో ఉండకపోవచ్చు ఆ టైంలో. సో ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి. సో డిటాచ్మెంట్ ఆఫ్ ఫాదర్ ఉంటుంది ఇందులో. దాంతోపాటు ఇంకోటి ఏంటి, ఇందులో అందులో శని ఉచ్చస్థితి పొందే స్థానం కూడా ఇదే. ఈ తులలో శని ఉచ్చస్థితి పొంది ఉంటాడు. పైగా ఇది శుక్రస్థానం. సో వీళ్ళు కొంచెం బద్ధకం మానేసి కొంచెం కలిసి వచ్చేస్తుంది కదా అని అనుకుంటే వీడు ఇంకా రోజంతా నిద్రవుతాడు. అందుకని కలిసి వస్తుందనే మాట పక్కన పెట్టి కొంచెం కష్టపడి జాగ్రత్తగా చేసుకుంటే దశమ స్థానంలో ఉన్న గురుడు ఉద్యోగ ప్రాప్తిని ఇస్తాడు. సో ఉద్యోగం మీ గురుడు మీ ధనస్థానాన్ని చూస్తున్నాడు. ఈ 12 సంవత్సరాల తర్వాత మీ ధనస్థాన వీక్షణ వృశ్చిక రాశి మీద, అంటే మీ ధనస్థానం మీద పడుతుంది, వృశ్చిక రాశి మీద పడుతుంది. మీకు ధనం వచ్చే యోగం. ఈసారి కొంచెం జాగ్రత్తగా చేసుకోవడం, నిలబడడం, గవర్నమెంట్ ఉద్యోగాలకు రాసుకోవడం. అందుకని అన్నాను సరస్వతి లక్ష్మి కటాక్ష సిద్ధి యోగం. ఈ సిద్ధహోమం ఎందుకు పెట్టానంటే ఇందులో సరస్వతీదేవికి సంబంధించిన అక్షరం ఉన్నది. మీ అందరికి అక్షరాల మీద వెళ్తున్నాం. అదే అంచేది ఏంటంటే ఈ సంవత్సరం ఎవరికైనా ఉద్యోగం కావాలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చదువుకోండి, కష్టపడండి. ఖచ్చితంగా జాబులు వస్తాయి. గవర్నమెంట్ ప్రిపరేషన్స్లో గవర్నమెంట్ జాబులకు సంబంధించి, యూపీఎస్సీలకు సంబంధించి, లేకపోతే సివిల్స్కి సంబంధించి పిల్లలు ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే సమయం. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టండి. పేరెంట్స్ మీరు బెత్తం పెట్టి కొట్టండి, చెవులు మెలేయండి, చదివించండి. జాతకి ఈ సమయంలో మాత్రం సెట్ అయిపోద్ది. ఈసారి సెట్ అయ్యాడా ఈ యోగం మళ్ళీ ఇంకో 12 ఏళ్ళకి వస్తుంది. అంటే ఇటు 12 ఏళ్ళు బాగుంటాడు. ముహూర్తం అలాంటిది కాబట్టి ముహూర్త బలం అంటాం జాతకంలో. ఇది ముహూర్త బలం. ఈ ఉగాది ఒక రీసెట్టింగ్ లైఫ్ కూడా జాగ్రత్త చేసుకోండి. ఇంకొక విషయం, 6వ స్థానంలో మీకు శని యొక్క సంచారాలు అవి నడుస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం కొంచెం క్షీణిస్తుంది. చదివించమన్నాను కదా, అర్ధరాత్రి అంతా చదివించకండి. మైగ్రేన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే 6వ స్థానంలో శని యొక్క సంచారం నడుస్తుంది. మీ 1000 స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి శని మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి. స్పెక్యులేషన్ జోలికి వెళ్ళదు, లాటరీల జోలికి వెళ్ళొద్దు. స్పెక్యులేషన్ ఎందుకంటే లాభస్థానంలో ఉంది కేతువు. నువ్వు అనుకున్నది జరగదు. జ్యోతిష్యం అంటే ఏంటి? నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నావు జరగదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయండి జ్యోతిష్యం కదా. ఇది బాగుంది. పంచ్ పంచ్ లైన్.